ఈ విషయం చూపించి హిందువులు తలనీలాలు సమర్పిస్తారు. అలాగే ముస్లింలు కూడా వారు హలాక్ చేయించుకుంటారు, అంటే గుండు చేయించుకుంటారు. కాబట్టి మేము చేసేది ఒకటేనండి అంటారు. అయితే ఉర్దూలో ఒక సామెత ఉందన్నమాట, జితనే కాలే ఉతనే మేరే సాలే అంటారు అనమాట. ఆ విధంగా ఏది సమానంగా కనపడితే వాటి వైపు వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఏది చూడడానికి ఒకేలా కనబడితే అది మీరు చేసేదే మేము చేస్తున్నాం అనేటువంటి ఒక అపోహను సృష్టిస్తున్నారు సోదరులారా. వాస్తవంగా చెప్పాలి అంటే ముస్లిం సహోదరులు హజ్ లేదా ఉమ్రా కోసం వెళ్ళినటువంటి వారు మాత్రమే శిరోముండనం చేయించుకుంటారు. కానీ పండుగల సందర్భంగా ఇతర పద్ధతుల ద్వారా ఎవరు కూడా శిరోముండనం చేయించుకోకూడదని ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఖురాన్లోని సూరా అల్ ఫత్ సూరా నెంబర్ 48 ఆయత్ నెంబర్ 27ను మీరు పరిశీలించినట్లయితే, అల్లాహ్ సంకల్పిస్తే మీరు పూర్తి శాంతి భద్రతలతో మక్కాలో ప్రవేశిస్తారు, మస్జిద్ హరంలో ప్రవేశిస్తారు, మీరు శిరోముండనం చేయించుకుంటారు, వెంట్రుకలు కూడా కత్తిరించుకుంటారు. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఎవరైతే హజ్ లేదా ఉమ్రా చేసినటువంటి వారు ఖుర్బానీ ఇచ్చిన తర్వాత చివరిగా ఇహ్రామ్ దుస్తులు తీసేసే ముందు వెంట్రుకలు కత్తిరించుకోవడం లేదా శిరోముండనం చేయించుకుంటారు. శిరోముండనం చేయించుకోవడాన్ని అరబీలో హలాక్ అంటారు, వెంట్రుకలు కత్తిరించుకోవడాన్ని హస్ర్ అంటారు. ఈ రెండు కూడా ధర్మసమ్మతమే. హజరత్ ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదాలో ప్రసంగిస్తూ ఏం చెప్పారంటే, ఓ అల్లా, హజ్ మరియు ఉమ్రాలో ఎవరైతే శిరోముండనం చేయించుకుంటారో వారిని నీవు కరుణించు అని దువా చేశారు. అప్పుడు కొంతమంది సహబాలు ఏం చేశారంటే, ఓ అల్లా ప్రవక్త, ఓ ప్రవక్త, వెంట్రుకలు కత్తిరించుకున్న వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు. మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ అల్లా, హజ్ మరియు ఉమ్రా చేసేటటువంటి వారు శిరోముండనం ఎవరైతే చేయించుకుంటారో వారిని నువ్వు కరుణించు అని మళ్ళీ ప్రవక్త వారు చెప్పారు. సహబాలు ఏం చెప్పారంటే, ఓ ప్రవక్త, వెంట్రుకలు కత్తిరించుకున్న వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి అంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఓ అల్లా, ఎవరైతే హజ్ మరియు ఉమ్రా చేసిన తర్వాత వెంట్రుకలు కత్తిరించుకుంటారో వారిని కూడా నువ్వు కరుణించని చెప్పారు. ఆ తర్వాత శిరోముండనం చేయించుకున్నటువంటి వారి కోసం 3 సార్లు ప్రార్థన చేశారు. వెంట్రుకలు కత్తిరించినటువంటి వారి కోసం ఒకసారి ప్రార్థన చేశారు. స్త్రీలు ఎవరైతే హజ్ లేదా ఉమ్రా కోసం వెళ్తారో వారు శిరోముండనం చేసుకోకూడదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కేవలం స్త్రీలు వారి వెంట్రుకల నుండి నామమాత్రంగా తీస్తే సరిపోతుందని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మరి ముస్లిం సోదరులు ఎవరైతే శిరోముండనం చేయించుకుంటారో వారు కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తూ మాత్రమే చేస్తారు. అలాగే ఎవరైతే శిరోముండనం చేయించుకుంటారో వాళ్ళు కేవలం తల వెంట్రుకలు మాత్రమే తీస్తారు, కానీ వారు గడ్డాన్ని మాత్రం కత్తిరించారు. ఎందుకంటే గడ్డం ముస్లింల సాంప్రదాయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం కాబట్టి. కానీ హిందూ సోదరులు ఎవరైతే శిరోముండనం చేయించుకునేటటువంటి సంకల్పం చేసుకుంటారో వారు ముందు నుండే నాకు ఫలానా కోరిక నెరవేరితే ఫలానా గుడి దగ్గరికి వెళ్ళి తలనీలాలు సమర్పిస్తానని ముందే అనుకుంటారు. ఆ తర్వాత ఆ కోరికతో వారు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి తలనీలాలు సమర్పిస్తారు. కానీ ముస్లింలు కేవలం సృష్టికర్త అయినటువంటి దైవం కోసం మాత్రమే తలనీలాలు సమర్పిస్తారు. ఈ విషయాన్ని నారద పరివ్రజోక్ ఉపనిషత్తులోని 3వ అధ్యాయం 14వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ మరి ఈ విషయం చెప్పడం జరిగింది. అదేమిటంటే, బ్రహ్మజ్ఞాని అనబడేటటువంటి వాడు ఏమీ ఆశింపకుండా శిరోముండనం చేయించుకొని అతడు తెల్లటి వస్త్రాలు ధరించి అప్పుడే పుట్టిన బిడ్డవలే భావించాలి అని నారద పరివ్రజోక్ ఉపనిషత్ 3వ అధ్యాయం 14వ మంత్రంలో కనబడుతుంది. దీన్ని ఖచ్చితంగా పాటించేవారు ముస్లింలు మాత్రమే. గ్రంథాల సరైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా వారు ఇలాంటి అపోహను కలిగి ఉన్నారు. అయితే సోదర మహాశివులారా, మరి నేటి నా యొక్క అంశమైనటువంటి ఇస్లాంపై అపార్థాలు, ప్రాచీన మత గ్రంథాల వెలుగులో సమాధానాలు అనేటటువంటి అంశంపై అనేక విషయాలు మనం తెలుసుకున్నాము. కొంతమంది ముస్లిమేతరులకు ఎవరికైతే ఇస్లాంపై సరైనటువంటి పరిజ్ఞానం లేదో వారు ముస్లింలు ఆచరించేటటువంటి విధానము, హిందువులు ఆచరించేటటువంటి విధానము ఒకేలా ఉంది అనేటటువంటి ఒక అపోహను కలిగి ఉన్నారు. దయచేసి ఎవరైతే ఇలాంటి అపోహను కలిగి ఉన్నారో వారు ఒక్కసారి తెలుగు భాషలో ఖురాన్ గ్రంథాన్ని చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే భగవద్గీత గ్రంథం 9వ అధ్యాయంలోని 24వ శ్లోకాన్ని మనం కాస్త పరిశీలించినట్లయితే, అహం హి సర్వయజ్ఞానాం భోక్త చ ప్రభురేవ చ నతు మామభిజానాంతి తత్వైనా తచ్చవంతి తే. ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును నేనే, అట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకునుటలేదు. తత్వైనా తచ్చవంతి తే, ఇందువలన వారు జారిపోవుచున్నారు అని హిందూ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయాన్ని కాస్త మనం అర్థం చేసుకోవాలంటే భగవద్గీత గ్రంథములోని 7వ అధ్యాయం 3వ శ్లోకం, అదేవిధంగా 9వ అధ్యాయం 24వ శ్లోకం, మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ధతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తిత్వతాః. అనేక వేల మందిలో ఏ ఒకానొకడు మాత్రమే మోక్ష సిద్ధికై ప్రయత్నించుచున్నాడు. అలాగు ప్రయత్నించిన వారిలో ఆ ఒకానొకడు మాత్రమే
నన్ను యథార్థంగా తెలుసుకొనుచున్నాడు, ముక్తిని పొందుతున్నాడని భగవద్గీత తెలియజేస్తుంది. కాబట్టి సోదర మహాశివులారా, ఆ దైవాన్ని యథార్థంగా మనము తెలుసుకోవాలని మరి చాలా స్పష్టంగా మనకు ఈ విషయాలు తెలుస్తున్నాయి. నేటి నా యొక్క అంశమైనటువంటి ఇస్లాంపై అపార్థాలు, ప్రాచీన మత గ్రంథాల విలువలో సమాధానాలు అనేటువంటి అంశంపై మరి చాలా అపోహల గురించి మనం తెలుసుకున్నాం. చివరిగా నేను నా ప్రసంగాన్ని ముగిస్తూ సృష్టికర్తనటువంటి దైవంతో నేను దువా చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అదేమిటంటే, ఓ సృష్టికర్తనటువంటి దైవమా, నిన్ను గుర్తించి నిన్ను మాత్రమే ఆరాధించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఇస్లాం ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటటువంటి సద్బుద్ధిని మాకు ప్రసాదించు. ఖురాన్లోని సూర నహల్ సూర నెంబర్ 16 ఆయత 125ని పఠించి ఇన్షాల్లా నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. అదేమిటంటే, ఉదుఉ ఇలా సబీలి రబ్బిక బిల్ హిక్మతి వల్ మౌఇదతిల్ హసనతి వజాదిల్హుం బిల్లతి అహసన్. ఓ ప్రవక్త, నీ ప్రభు మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానించు, వివేకంతో చక్కని హితబోధతో ప్రజలతో ఉత్తమోత్తమైన రీతిలో వాదించు. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.